మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జన సుఖినో భవంతు. ఈ యొక్క డిసెంబర్ నెల రాశి ఫలితాలను మనం ఈరోజు వీక్షిద్దాం. ఈ యొక్క రాశి ఫలితాలలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి ఒక రాశి వచ్చేసరికి తులారాశి. తులారాశి వారి యొక్క జీవితం ఏ విధానంగా ఉంటుంది, ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధానంగా వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది, వాళ్ళు అనుకుంటున్నటువంటి ఒక పనులు కార్యాలు అనేవి జరుగుతాయా జరగవా, విదేశీ ప్రయాణాలు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం అనేటటువంటి పలు రకాలైనటువంటి విషయాల గురించి మనం ఈ విషయంలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. అయితే ముఖ్యంగా ఆర్థికంగా మాట్లాడాలి. ఆర్థికంగా మాట్లాడాలి అని అంటే తులారాశి వాళ్ళు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు బారిన పడే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సమయానికి డబ్బు అందకపోవడం, సమయానికి లక్ష్మి అనేది అవకాశం ఉన్నా కానీ మీ దరి చేరకపోవడం, రుణం అనేది రుణ బాధలు అనేవి మీరు పడడం, కొన్ని రకాలైనటువంటి ధనం అనేటువంటి ధన సమస్యలు అనేవి కొన్ని రకాలైనటువంటి మీరు పడడం అనేది కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మి వలన ఎంతో ఇబ్బందులు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ సమస్యల గురించి మాట్లాడాలంటే ప్రేమ విధానం, మీ యొక్క ప్రియురాలు కానీ ప్రియుడు కానీ మీ నుంచి కొన్ని వివాదాలు, అపవాదాలు, మీ ఇద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణలు అనేవి కూడా కొంచెం అన్క్లియర్గా ఉంటూ ఉంటాయి. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి కూడా జరిగే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టుగా మీరు ముందుకెళ్ళేటటువంటి మార్గాలు కొన్ని కనిపించడం లేదు. మూడో వ్యక్తి వలన మీరు మారేటటువంటి యొక్క పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారవేత్తలు ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళు కొన్ని నూతనమైనటువంటి ప్రయత్నాలు చేసే మార్గం కనిపిస్తుంది. ఆ నూతనమైనటువంటి ప్రయత్నాలలో 95% సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్సులు కనిపిస్తూ ఉన్నాయి. కొంత గ్రహబలం బాలేని వారి వరకు మాత్రం కొన్ని భయంకరమైనటువంటి నష్ట విధానాలు కనిపిస్తూ ఉంది. లేకపోతే వీళ్ళు చేసేటటువంటి వాటిల్లో కొన్ని నూతనమైనటువంటి ప్రయత్నాలలో సక్సెస్ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రముఖులతో వీళ్ళకి సంభాషణ జరిగే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ యొక్క వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే వివాహిత జీవితం వీళ్ళకి బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు, అలాగని అంత సంతోషంగా కూడా ఉండరు. ఏదో సాధారణంగా ఉన్నాము అంటే ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు. సంతానం వలన కొన్ని అవమానాలు అనేవి వీళ్ళు భరించినటువంటిగా కనిపిస్తూ ఉంటుంది. గౌరవ నష్టం, అభిమానం అనేది కాస్త నష్టం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అనుకోని సమస్యల బారిన పడే విధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇంట్లో కొన్ని విరోధాలు, అన్నదమ్ముల మధ్య విరోధాలు కానీ, అక్కచెల్లెల మధ్య విరోధములు కానీ జరిగే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలు బారిన పడి తర్వాత పశ్చాత్తాపం చెందేటటువంటి మార్గాలు అనేవి కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ యొక్క ఉద్యోగం గురించి చెప్పాలంటే ప్రమోషన్లు అనేవి కూడా పెద్దగా ఏమి కనిపించడం లేదు. ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నా కానీ గ్రహబలం అనేది సరిగ్గా లేదు. వీళ్ళకి అమృత గడియలు అనేవి ఇంకా మొదలు కాలేదు. శత్రువులు అంటే నూతనంగా వీళ్ళకి తయారవుతూ ఉంటారు. అనుకోకుండానే శత్రువుల్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. మీ అంతటా మీరు కాకపోయినా వేరే వాళ్ళే మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి చూడడం వలన మీకు ఆ యొక్క యూగ వలన మీరు కూడా ఆటోమేటిక్గా శత్రుత్వాన్ని పెంచుకునేటటువంటి ఒక మార్గాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి యొక్క కార్యాలలో కొన్ని శుభకార్యములు అనేవి జరిగే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలలో దైవ దర్శనాలు కూడా ఏర్పరచుకునేటటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. మీరు కొన్ని పనులలో చేసేటప్పుడు పార్ట్నర్షిప్ లేకుండా, అంటే వేరే ఒక వ్యక్తితో కానీ ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కానీ కలవకుండా మీరు స్వయంగా చేసుకుంటే కొన్ని నష్టాలు బారిన పడేటటువంటి విధానం కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ సాధారణంగా అందరికీ కలిసి రాదు, కానీ మీకు కొన్ని రకాలుగా కలిసి వచ్చే విధానం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండవలసినటువంటి హెచ్చరిక. స్నేహితుల వలన స్నేహలాభం అంటే పెద్దగా లేదు, కానీ వాళ్ళ వలన పెద్ద ఉపయోగం కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా చెప్పాలంటే కాస్త చాలా సమయం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆలోచనలు వస్తున్నా కానీ దేని గురించి కూడా క్లారిటీ ఉండదు. వీళ్ళ స్థితిగతులు, వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క విధానాలనేవి కూడా నిదానంగా
వాళ్ళకి అర్థం కాకుండానే మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం వీళ్ళు చేసినటువంటి పనులలో కొన్ని దగ్గర రాజీనామాలు చేసి కానీ, వాళ్ళు చేస్తున్న ఒక వ్యాపారాలని తీసేసి కొత్తగా నూతనంగా చేసి తయారు చేసేటటువంటి ఒక మార్గాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది అందరికీ కాదు, కొంతమంది వరకు మాత్రమే. ఆ విధానంగా మీరు ఒకవేళ ఈ సమస్యల నుంచి కాస్త పూర్తిగా మీరు బయటపడాలి, ఈ యొక్క సమస్యల బారిన మీరు ఉండకూడదు అనుకుంటే, మీరు చేసుకోవాల్సినటువంటి పని వచ్చేసరికి ఆదివారం రోజున ఏదో ఒక మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక అమ్మవారు ఆలయానికి మీరు వెళ్ళి, ఆ అమ్మవారికి ఒక కొబ్బరికాయను మీరు కొట్టేసి, మీ యొక్క నామాలపైన అర్చన జరిపించుకోవాలి. మీ యొక్క కుటుంబ నామముల పైన అర్చన జరిపించుకున్న తర్వాత అక్కడ మీరు దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు కూర్చోగలిగి, మీ మనసులో ఉన్నటువంటి ఒక బాధలని కానీ అవంతా కూడా మీరు అమ్మవారికి పూర్తిగా నమ్మి పూర్తిగా చెప్పుకోగలిగితే, ఆ అమ్మవారి కటాక్షమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మీ పైన ఉండే విధానం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ దానికి కూడా మీరు చేయవలసినటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే. ఏదైనా కానీ అడగంది అమ్మైనా కానీ అన్నం పెట్టదంటూ ఉంటారు. మీరు అడిగి చూడండి, ఖచ్చితంగా అమ్మవారు మీకు జయం చూపిస్తూ ఉంటుంది. ఆ విధానంగా మీరు కొన్ని ఒక రాజకీయంలో కానీ, కొన్ని పోలీస్ స్టేషన్ల భారీ ద్వారాగా ఏమైనా కనిపిస్తుందా అంటే దాని గురించి పెద్ద సమస్యలు ఏమి కనిపించడం లేదు. కోర్టు సమస్యలు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న వాళ్ళు కోర్టు సమస్యలలో అపాజయం అనేది కనిపిస్తూ ఉంటుంది. అధికారం అనేది వీళ్ళ చేతిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి ఒక ఆత్మగౌరవం అనేది కూడా తగ్గిపోయి, కొన్ని రకాలైనటువంటి అవమానాల ద్వారాగా వాళ్ళే, అది జనాల ప్రకారంగా కాకపోయినా కానీ వాళ్ళే తక్కువగా అనుకుంటూ కొన్ని మనస్తాపనకి, మనోవేదనలకి గురయ్యేటువంటి మార్గం కనిపిస్తూ ఉంది. ఆరోగ్య సమస్యలు అంటే పెద్దగా వీళ్ళకి నూతనంగా కనిపించేది ఏమీ లేదు. కాకపోతే కొంచెం నీరసంగా ఉంటుంది. ఒంట్లో శక్తి అనేది పెద్దగా లేకుండా కొంచెం నీరసంగా ఉంటుంది. వీళ్ళు చిన్న దోష నివారణలు ఏవైనా కానీ జరిపించుకున్నట్టుగా అయితే, ఆ యొక్క జాతకం ప్రకారంగా వీళ్ళు చేసుకున్నట్టుగా అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా ఉండగలుగుతారు. అయితే వీళ్ళు కొన్ని దూర ప్రయాణాలు చేద్దాం అనుకునేటువంటి మార్గం అనేది సక్సెస్ అవ్వదు. దూర ప్రయాణాలు అది ఆర్థికంగా కానీ, వ్యాపారవేత్తంగా కానీ, లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ ఎన్ని దూర ప్రయాణాలు చేద్దాం అనుకున్నా కానీ అవి అయ్యేటటువంటి విధానాలు అనేవి కనిపించట్లేదు, కొన్ని కాస్త ఆటంకాల వలన. అయితే ఇవి కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే. మీ జాతకం ద్వారాగా, మీ యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారంగా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండొచ్చు మీ యొక్క గ్రహబలం వలన. ఆ యొక్క సకల సమస్యల నుంచి కూడా మీరు పూర్తి పరిష్కారం పొందాలంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ప్రేమ, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, పలు రకాలైనటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీ యొక్క సమస్యలకి పూర్తి పరిష్కారం అనేది మనం ఖచ్చితంగా అందజేయగలుగుతాం. మంత్రతంత్ర విద్యలన్నింటినీ కూడా మనం ఎంతో నేర్చుకొని ఈ యొక్క రంగంలో ఉన్నాం. మీ యొక్క సకల సమస్యల్ని పరిష్కారం చేసి మిమ్మల్ని సంతోషపూర్వకంగా ఆనంద పెట్టగలుగుతానటువంటి నమ్మకంతో సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై భవ.